నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కావచ్చు, బ్రాహ్మణవెల్లి కావచ్చు, పిలాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈ రోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం వరి పండించండి అని. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు, వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము, వరి కొనము, మేము మీరేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో నలుమూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి. రైతుకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ. ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడ్డ వరి రైతులే లేరు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈ రోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్ లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ గాని ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా క్లియర్ గా చెప్పాడు, మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం.
ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ బండితే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం. అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడుండే పేరెంట్స్ అందరినీ, పిల్లలందరినీ, ఇద్దరు చెప్పింది మీ అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. ఫస్ట్ టైం అర్థమైందంటే చేతులు పైకి ఎత్తండి. ఓకే. రెండవది, మనం కూడా కొన్ని బలహీనతలుంటాయి. ఓసారి ఆడంబ సూరత్వం ఇప్పుడు మీ మనసులోకి ఎక్కింది. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం అయితే ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వకూడదు. లేకపోతే ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని వాచ్ చేసుకుంటా ఉండాలని ఆలోచిస్తారు. వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా ఏదైతే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతామో మన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఇక్కడుండే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఆ విషయాల్ని మాట్లాడతాను. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్ అందరూ చేయిలపైకి ఎత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, చేయిలపైకి ఎత్తాలి. మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అదే నా కల. ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అది చేయాల్సిన కోరుకుంటూ ఇద్దరు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా బాగా మాట్లాడారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది. ఆ సమస్యని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిల్లలు. ధన్యవాదాలు సార్. తదుపరి ఈ పాఠశాలలోని ప్రతి మట్టి అణువుతోటి అనుబంధం పెంచుకున్నటువంటి పూర్వ విద్యార్థి డాక్టర్ పివి కృష్ణయ్య గారు. వారు ఎంటమాలజిస్ట్ గా, అకాడమిషియన్ గా అత్యంత గురుతరమైన బాధ్యత వహించారు. వారు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలందించారు. బాపట్ల డీన్ గా అగ్రికల్చర్ కాలేజెస్ నెయ్రాలో, బాపట్లలో కూడా సేవలందించారు. 25 మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి, 6 డాక్టరల్ స్టూడెంట్స్ స్కాలర్స్ కి సేవలందించారు. వారికి గైడ్ చేశారు. 160కి పైగా రీసెర్చ్ పేపర్స్ తయారు చేశారు. అలాగే మరి అనేక అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఎంటమాలజీ అండ్ హైయర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ₹1 మినాయింపు ఇచ్చినామన్నట్లు రివర్స్లో
79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టుతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయల నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా సరిపో. ఒక్కటి హోంగార్డ్ మిత్రులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలంగాణ మేము రాకముందు 9,000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9,000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఉతికించేది, వెట్టి చాకరీ చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డులు డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని బెదిరించి గట్టిగా మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి 9,000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12,000 చేసినాం. 12,000 రూపాయలు ఉన్నటువంటిది 2017లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2,000 మంది హోంగార్డులను రప్పించి 12,000ను ఇమ్మీడియట్గా 18,000 రూపాయలు చేసినాం. 18,000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18,000 నుంచి ప్రతి సంవత్సరం 1,000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 21,000 వచ్చింది జీతం వాళ్ళకు. దాన్ని కొత్త పిఆర్సీ వస్తే హోంగార్డులు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలా, పిఆర్సీ అమలు చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీని కూడా హోంగార్డులకు అమలయ్యేటట్టు చేస్తాం. 3 ఏళ్ల తర్వాత మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు, ట్రాఫిక్లో పనిచేసిండ్రు, సెక్షన్ రైటర్గా పనిచేసిండ్రు, డ్రైవర్గా పనిచేసిండ్రు, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు. చాలామంది అడవులలో పోయి నక్సలైట్లతో చనిపోయినరు, మందుపాత్రలో చనిపోయినరు. కానీ ఎవరు పట్టించుకోలే, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, ఎవరు ఆలోచన చేయలే. ఎందుకంటే నేను హోంగార్డుల అధ్యక్షునిగా ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత నేను అధ్యక్షునిగా ఉంటే నా మీద మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద కోపం మేము తీస్తారు బాబు, నేను పక్కా జరిగితే ఎవరైనా పెట్టుకోండి, లేకపోతే కామ్గా ఉండండి, మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము వస్తాం, అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేమే ఉంటాం, మీకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అండగా ఉన్నామో ఆ సంఘాలకు మేమే ఉంటాం, ఏం భయపడకండి, మీరు పని చేసుకోండి అని చెప్పినాం. ట్రాఫిక్ పోలీసులకు కూడా 30% రిస్క్ అలవెన్స్ ఇప్పించినాం. 10 సంవత్సరాల క్రితం 9,000 జీతభత్యాలు ఉన్నటువంటి హోంగార్డుల జీతాలు అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డులకు 35,000 జీతమైంది. 35,000 రూపాయలు. 9,000 ఎక్కడ, 35,000 ఎక్కడ అంటే ఎంత వ్యత్యాసం చెప్పండి. 9,000 ఉన్న జీతాలను 35,000 వచ్చినాయి. వాళ్ళకు గౌరవంగా పోలీసులతో సమానంగా డ్రెస్ అలవెన్స్ కూడా ఇచ్చినాం మేము. ముఖ్యంగా ఉమెన్ హోంగార్డులు అయితే వాళ్ళు రాకపోతే జీతాలు రాకుంటుండే, ప్రెగ్నెన్సీ ఉమెన్ డెలివరీకి పోతే వాళ్ళ జీతాలు రాకుండే. మేము స్పెషల్ జీవో ఇచ్చి 3 నెలల సెలవులు, జీతభత్యాలతో కూడిన సెలవులు ఉమెన్ పిఎస్ మన హోంగార్డులకు ఇచ్చినాం. ఒకవేళ భార్య డెలివరీ అయితే భర్తకు కూడా 15 రోజులు సెలవు ఇచ్చినాం హోంగార్డులకు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక కమిటీ చేసినాం, రాజీవ్ త్రివేది కమిటీ. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేసింది. మరి అందులోనే ఒక సేమ్ ఈక్వల్ క్యాడర్ అయిన రాజీవ్ త్రివేది గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి హోంగార్డులు చాలా మంచి పని చేస్తారు, ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలా, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొదలు మేమే చేయాలని చెప్పి ఒక కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ అని పేరు పెట్టి తయారు చేసినాం. మరి రాజీవ్ త్రివేది గారు తయారు చేస్తే ఇంకో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకో ఆఫీసర్ ఏం చేశారంటే కాళ్ళ కింద కట్టెబెట్టి అవి పర్మనెంట్ కాకుండా తప్పుదో పట్టించి ఫైల్ నానుస్తూ ముందుకు తీసుకు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఇటువంటి విష ప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆ 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ లేవని, దాన్ని విడిచిపెడుతూ, ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం. నిన్న మీ సమక్షంలో కూడా కస్టమ్స్ సంబంధించినటువంటి అధికారులు మీతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడంలో, ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం. మీ అందరు తెలుసు, అంటే మార్చి 21వ తేదీల్లో, అంటే మార్చి 16వ తారీఖున గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి 21వ తేదీల్లో ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి నిఘా సంస్థ, అత్యున్నతమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఉందో, సిబిఐ అండర్లో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ విషయంలో ఇంటర్పోల్తో వారికి ఉన్నటువంటి సత్సంబంధాల ద్వారా దేశానికి వస్తున్నటువంటి డ్రగ్స్ ని పట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ ఆర్గనైజేషన్ ని ఉపయోగిస్తూ 19-20 తేదీల్లో, మార్చి 19-20 తేదీల్లో విశాఖపట్నానికి సిబిఐ అధికారులు హుటాహుటిన వచ్చి 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని, మీ అందరికీ తెలుసు, 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా మార్చి 21వ తారీఖున ఇచ్చారు. వారు ఏం చెప్పారంటే, వారికి ఇంటర్నేషనల్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిధులు కలిపి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే మీ ద్వారా ఈ రాష్ట్రానికి చాలా విషయాలు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దురదృష్టం ఏంటంటే, ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ SEZకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2005లో, అంటే యాక్చువల్గా 2003, బ్రీఫ్గా నేను దీని హిస్టరీ చెప్తాను, తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని, APIC కోసమని కొంత భూమిని సేకరించారు. సేకరించిన తర్వాత 2005లో అయినా కాలపరిమితి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు. దాన్ని ఒక SEZగా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది. సుమారు 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఎవరైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు సంబంధించిన ముఖ్య వాటాదారు ఉన్నారో కేవీ రావు గారు, ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. అంతేకాకుండా ఆ తర్వాత HPCL వస్తుందని, రిఫైనరీ అని, ONGC వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత దీన్ని GMR వాళ్ళు తీసుకున్నారు.
సుమారు 8,150 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీజెడ్ని ఏర్పాటు చేయడం కోసం జిఎంఆర్ సంస్థ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు రైతులు, ఇక్కడున్న చాలామంది పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య, మా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు. ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీజెడ్కి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి ఏరువాక సాగాడు ఆయన. ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చాడు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ సర్జన్ కూడా రద్దు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత 2008 నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.